ప్రియమైన సహోదరుడు రాస్తున్న యోహాను సువార్త దేవుడి వాక్య ప్రకారముగా చూసుకున్నాం. ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యందును, వాక్యము దేవుడే ఇండును. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు చెప్తున్నారు ఈ మాటలమ్మా? యోహాను భక్తుడు మనకి తెలియజేయించినాడు. ఏం తెలియజేయించినాడు? దేవుడు వాక్యమై ఉన్నాడంట. ఏమైనాడమ్మా? ఎవరైతే దేవుడి మాటలు శ్రద్ధగా వింటున్నారో వారు దేవుడి మాటలు శ్రద్ధగా విన్నట్టు. నేను దేవుడితో మాట్లాడాలి, దేవుడిని చూడాలి, దేవుడు నాతో మాట్లాడాలి అని నువ్వు చాలా మంది ఉంటారు. దేవుడు వాక్యం వినడానికి సమయం లేదు, దేవుడితో మాట్లాడే సమయం ఉంటుంది నీకు? దేవుడు చెప్పుచ్చిన మాటలు ఏం చేస్తా? నా వాక్యము మీ ప్రార్థనలకు దీపమై ఉన్నది. చాలా మంది తొట్టిల్లిపోతారు. దేంట్లో నుంచి? అపవాది గలిజన చేసి, దుష్టుడు మిమ్మల్ని అదన చేసి, సైతాన్ని మిమ్మల్ని అదన చేసి ఏం చేస్తుంది? ఈ పరిశుద్ధమైన మార్గము నుంచి అపవాది మార్గము తీసుకెళ్ళాలని మిమ్మల్ని అలదడి చేస్తాం చేయదా? అప్పుడు దేవుడు వాక్యం ఏం చెప్తుంది? నేను మిమ్మల్ని తొట్టిలేస్తారా? ఇశ్రాయేలును కాపాడే దేవుడు కొడుకడు, నిద్రపోడు, ఆయన మనకి తోడై ఉన్నాడు. యెహోవా వాక్యం సెలవిచ్చిన మాట ఏం చేస్తా? ఆది యందు ఏముండును? వాక్యముండును. ఆ వాక్యము దేవుడై యందునంట. ఎవరన్నాడమ్మా? ఆ వాక్యమే దేవుడి యందునంట. ఏ వాక్యం ఉంది? యోహాను భక్తుడు ఏం చెప్తానేస్తా? ఎవరైతే వాక్యమును ఆలకిస్తున్నాడో వారు ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. మనమైతే దేవుడి మాట వినగానే మన ప్రార్థన దేవుడు ఆలకించాడు. త్వరగా మనం దేవుడి మాట వినడానికి ఆలోచిస్తాం. దేవుడు మనకు కార్యం చేసేవాలి. చాలా మంది ఎలా ఉన్నట్టు వచ్చు, ఆ బైబిల్ పట్టుకున్నాం కదంటే సరిపోతుంది కాదు. ఆ బైబిల్ పట్టుకున్న తర్వాత బైబిల్ ప్రకారంగా నడవాలి. నడుస్తున్నావా? సాంప్రదాయ ప్రకారంగా కాదు, సంఘ ప్రకారంగా కాదు, మనుషుల ప్రకారంగా కాదు, ఆదివారం ప్రార్థన చేసుకోవడం కాదు. నువ్వు అనుదినము కూడా అధ్యయనం చేసుకోవాలి. అక్కడ పరిశుద్ధమైన గ్రంథంలో ఈ వాక్యం ఎవరైతే శ్రద్ధగా చదువుతున్నారో వారి జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. మొదటిగా నీకు కీడు వచ్చినా ఆ కీడుని మేలుగా దేవుడు మారుస్తాడు. భయపడుకో. భయపడొచ్చా? ఈ వాక్యము స్వస్థపరిచింది. ఈ వాక్యము అనేకమైన జీవితాన్ని మార్చింది. ఈ వాక్యము అనేకమైన జీవితానికి ఒక మార్గం చూపించినదా? వాక్యము దేవుడైన అంటే దేవుడు వాక్యము చేత మనకు మార్గం చూపించినదా? నీకు రోజు ఉదయకాలం లేచి బైబిల్ తెరువు. ఆ బైబిల్లో ఒక మాట దేవుడు చూపిస్తాడు. ఏం చూపిస్తాడు? యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటే నీకు దేవుడు ఈ రోజంతా తోడై ఉంటాడు అన్నా. వాక్యం చదువుకో. చాలా మంది జాతకాలు చూపించుకుంటారు. కొంతమంది ఆ జాతకంలో ఏదో దోషం చూపించారంటే తక్షణమే ఏం చేస్తాం? ఆ దోషం పోయేలాక ఆ దోషం చెప్పిన వాడు ఏదైతే ఉన్నాడో వాడు మాటని ప్రతీది మనం చేస్తాం. చేయమా? అంత ఎందుకు? మనం ఇల్లు కట్టుకున్నాం. మన ఇంట్లో మన బిడ్డ ఎవరో శ్రమ వచ్చిందంటే ఎవరో వచ్చి సిద్ధం వచ్చేమనిస్తా ఈ ఇంట్లో వాస్తు బాలేదని చెప్పి ఏం చేస్తాం? ఆ ఇంట్లో తక్షణమే తొలగించేస్తాం. ఆ గుమ్మం వాస్తు బాలని గుమ్మం తక్షణమే తొలగించి వేరే వైపు మారుస్తాం. మరి దేవుడు చెప్పుచ్చిన మాట ఏం చేస్తా? నీ మార్గం బాగా మార్చుకుంటున్నావా? నీ ప్రార్థన బాగా మార్చుకుంటున్నావా? నువ్వు నడిచే మార్గము దేవునికి వ్యయంగా ఉంది, మారుస్తున్నావా? చాలా మంది ఏమనుకుంటారంటే ప్రార్థనకి వస్తున్నాం కదా, ఆదివారం అయ్యగారి చేత ప్రార్థన చేయించుకున్నాం కదా అనుకుంటున్నాను. కాదు. దేవుడు ఏమాడు? ఆది యందు దేవుడు వాక్యమై ఉన్నాడు. అనుదినము కూడా నువ్వేం చదవాలి? బైబిల్ చదవాలి. చదువుతున్నావా? చాలా మంది ఏమనుకుంటారంటే బైబిల్ చదువుతున్నాం అనుకుంటారు, బైబిల్ పాటిస్తారా? బైబిల్ చదివితే సరిపోద్దా? ఇంకా చదువుకున్న వాక్యంలో యథార్థముగా ప్రవర్తించిన వాడే దేవునికి వారసుడు. యథార్థంగా ప్రవర్తించాలంట. ఒక పాము ఏం చేస్తా తెలుసా? తనలో ఉన్న విషయం దాచుకోదు, కలిసి అంత తక్షణమే. కానీ మనుషులు మాటలు దాచుకుంటారు. పైకేమో కమ్మగా చెప్తారు, వాడేమో ద్వేషించే మాటలు మాట్లాడతారు. దేవుడు వాక్యం ద్వేషించిన నీకు మంచి మార్గం చూపిస్తాడు. దేవుడు వాక్యమై ఉన్నాడంట.
వాక్యం ఏం చేస్తుంది? స్వస్థపరిచింది. ఎవరైతే అనారోగ్యంలో ఉన్నారో వారిని స్వస్థపరిచింది. ఎవరైతే మార్గము తిరుగుచున్నారో వారికి మార్గము వాక్యము చూపించదా? చాలా మంది అంటారు, ఎర్రు వాళ్ళేంట్రా మీరు, దేవుడు నమ్ముకుంటున్నారంటే ఆ చెత్త కాగితాల్లో పేర్లు రాసుంటే, ఎవరో ప్రవక్త ఎవరో వాక్యం రాసుంటే, ఈ వాక్యం రాసున్నా, ఇది మా దగ్గర నోట్బుక్ లోనే అంటారు చాలా మంది. నోట్బుక్ దేనికి అవసరం? దేనికి అవసరం అవుతుంది? దేనికంటే మనం చదువుకున్నది ఏదన్నా మనకు ఆలోచన ఉందంటే, మనకి చెప్పుకునేది ఏదన్నా దాన్ని రాసుకోవడానికి. కానీ వాక్యం ఏంటిస్తా? నీ జీవితాన్ని రాసి పెట్టింది. అక్కడ మనం రాస్తేనే ఆ నోట్బుక్ లో ఫిలప్ అవుతుంది. కానీ ఇక్కడ నీ జీవితాన్ని వాక్యం చేత దేవుడు ఫిలప్ చేస్తాడు. ఆది ఎందు దేవుడు ఉన్నాడు. ఎవరున్నాడు? వాక్యం ఎవరున్నాడు? దేవుడు ఉన్నాడు. ఆ దేవుడి ప్రకారం నడవాలి మనం. చాలా మంది అంటారు, ఆ గలీల ప్రజలు ఏమనుకున్నారంటే దేవుణ్ణి యాహానే దేవుడు అనుకున్నారు. యాహానే దేవుడు, ఈయన నమ్మదగిన వాడు, ఈయన యేసు, ఈయన ప్రభు యేసు క్రీస్తు అని చాలా మంది అంటే, ఆయన ఏమంటే చేస్తా, నేను దేవుని కాదు. ఏమన్నా అది ఎందుకన్నారంటే బాప్తిస్మం ఇచ్చిన యాహాని అందరూ ఏమనుకున్నారు? ఈయన దేవుడు కుమారుడు కదా అనుకున్నారు. కానీ అందరికి ఏం చేస్తూ అందరూ ఏమనుకున్నారు? దేవుడు అనుకున్నారు. అందరూ ఏమనుకున్నారు? నేను దేవుని కాదు, నా వెనకాల వచ్చిన వాడు నాకన్నా గొప్పవాడు, పరిశుద్ధమైన వాడు. చాలా మంది అనుకుంటారు ముందు జీవితాన్ని చూస్తారు కానీ వెనక జీవితం చూస్తారా? ఈరోజు పరిశుద్ధం పడి గౌరవ మాట్లాడతామా? ఆ మాట రేపోతే నీకేం సహాయం చేస్తా? ఒకరి గురించి చెడుగా మాట్లాడతాం, దానివల్ల నీకేం లాభం వస్తుందా? ఏమైనా మనీ వస్తుందా? జీతం వస్తుందా? ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమీ లేదు. దానివల్ల నీ జీవితం పాడైపోతుంది. అబద్ధములు ఆడేవాడు నా అర్థం ఉండడానికి నిలబడడానికి యోగ్యత లేనే లేదు. ఉందా? ఒక అతను అబద్ధం ఆడాడు. ఎవడు? పాత నిబంధనలో దేవునికి ప్రియమైన కుమారుడు ఆదాము మొదటి జన్మలో వచ్చిన కయ్యను ఏబేలు చేత ఏబేలుని కయ్యను చంపివేస్తే కయ్యను ఏమన్నాడు? నా తమ్ముడు ఎక్కడున్నా నాకు తెలియదు. ఏమైనా అక్కడికి తన జీవితం అంతా ఏమైపు బాధతో ఒక ఆపత్తము చేత జీవితాంతం ఏమైపోయాడు? దేశ దిగంబరైపోయి పనికి రాని వాడికి ఎవడా? అది నేను చూసుకుంటే యాకోబు కూడా తండ్రిని మోసం చేస్తాడు, సహోదరిని మోసం చేస్తాడు, అబద్ధం పలికాడు. ఏమైంది? బ్రతుకుతున్న భయముతో నా సహోదరు ఎక్కడొచ్చిన అటాక్ చేసిన చెప్పేతలా భయముతో బ్రతుకుతూ అందుకే దేవుడు నీకు కీడొచ్చినా నువ్వు నిజమే పలకాలి. నువ్వు నిజం చెప్పు. అవసరమైతే ఒక రోజు తిడతారేమో, నిజం చెప్పు. ఒక వారం తిడతారేమో, ఒక నెలలోకి తీస్తారేమో, నీళ్ళేమొస్తుంది? ఎలా ఉంటుంది? చాలా మంది భయం దాచుకుంటారు లోపలికి. దేవుని యొక్క వాక్య ప్రకారం వాక్యం దేవుడే అన్నారంట. కనుక మన దేవుడిని నడుస్తారంటే వాక్య ప్రకారం నడవాలి. అసలు మనం దేవుని ఎద్దకు రావడానికి కారణం ఏం చేస్తా? జీవితం మారాలి. నీ శత్రువుని దేవుని చేత చెప్పాలి. నేను ఆత్మీయులని అందరూ గుర్తించాలి. వాడు తినడం మనకి ఏ ప్రయోజనం ఏం చేస్తా? వాడు ఎన్ని తిట్టినా సున్నం కూడా సమాధి వలె ఉంటాడు. మన పాలన మాట అన్నాం. నిన్ను చూసి నీ భక్తి చూసి ఎదుటి వాడు మారాలే. ఈడ దేవుడు నమ్ముకుంటానంటారా? ఎన్ని తిట్టినా, దుమ్మెత్తి పడేసినా, ఎన్ని బూతులు తిట్టినా, చెడు మాటలు పలికినా, ఏమన్నా కానీ పట్టించుకోరా. కొన్ని కప్పలు ఉన్నాయంట అడుగుడు. ఆ కప్పలో కప్ప అంటే చెట్టు ఎక్కుతుందంట. కింద కప్పలు ఉన్నాయంట, పైన కప్ప ఎక్కే కప్పనే పైకి ఎక్కితే నీలాగా ఎన్నో కప్పులు పైకి ఎక్కి నడ్డిపోయి కిందకి పోయి నువ్వు ఎక్కలేవనంట. ఆ కప్ప ఏమనుకుంటా అంటే దానికి చెవుడు అంట. ఆ కప్పకి అదేమనుకుంటే నువ్వు ఎక్కేదో నువ్వు సాధించేదో కింద నుంచి పొగుడుతారేమో, ఇలా ఏం మాట్లాడతారేమో అని ధైర్యంతో పైకి ఎక్కేస్తుందంట. పైకి ఎక్కిన తర్వాత ఒక రైతు వచ్చానంట. ఆ కప్పుతోటి ఏమన్నాడు? నేను అందరూ తిడుతున్నారే, నువ్వు సాధించలేవు, ఏం చేయలేవు, నీ ప్రయత్నం వ్యర్థమైపోతే నువ్వు పడిపోతావు తిడతానంట. ఇంతకా కప్ప ఏమనుకుంటా? నన్ను పొగుడుతున్నారేమో అనుకున్నాను. అందరూ తిడతారట. ఆ కప్ప ఏమనుకుంది? నా దృష్టి అంతా యెహోవా వైపే ఉంచుకుని వాళ్ళ మాటలు ఆలకించినా నీవు కూడా దేవుడి మాటలు ఆలకించాలి. ఎలా మాట పొల్లం మాట ఏమంటే వాళ్ళ మాటలు ఆలకుంటే నీ జీవితం ఆలకుంటుపోతావు. అలా వాక్యం చెప్తుంది. దేవుడి వాక్య ప్రకారముగా నువ్వు ఒకరి మాట ఏంటం కాదు, దేవుడి మాట విన్నాను. మీరు వచ్చి ఎవరు దేవుడి మాట ఏంటా? అయిగా చెప్పి మళ్ళీ ఏం చేసేస్తావు?
అయితే ఫ్యాన్ కూడా అంటాం. గాలి తిరిగి మానవా? ఎంతో మంది గాలి ఇస్తున్నా కానీ గాలి తిరిగి మానవా? దేవుడు అర్థం చెప్తున్నా. దేవుడు వాక్యమే, వాక్యం దేవుడైనా. సౌలుని పౌలు కింద దేవుడు ఎలా మార్చాడంటే నీ జీవితం దేవుడు మారుస్తాడు. ఎప్పుడు మారుస్తాడు నాకు తెలియదు, నీకు తెలుసా? అది యెహోవా దృష్టిలో ఉంటుంది. ఎప్పుడు ఏ దృష్టిలో ఏ మనిషిని ఎవరు పట్టుకున్నా దేవుడు తెలియదు. వ్యవసాయం చేస్తున్నప్పుడు మనం చేలో ఒరేస్తాం. ఆ ఒరుడు ఎప్పుడు ఏ ఏం చేస్తుందో తెలుసా? ఎక్కడ ఎవరు వస్తుందో, ఎప్పుడు ఎవరు పని చేస్తుందో తెలుసా? తెలియదు. నీ జీవితంలో దేవుడు ఎప్పుడు కార్యం చేస్తుందో తెలియదు తెలుసా? యెహోవా దేవుడే కనుక వాక్యాన్ని ఆలకించాడు. నీకు పరిస్థితి బాగుందా? వాక్యం చదువుకో, ఆ పరిస్థితి తగ్గ జవాబు దేవునికి ఇస్తాడు. ఇంట్లో శ్రమలు ఎక్కువైపోయినా వాక్యం చదువుకో, ఆ శ్రమలకు తగ్గ మార్గం దేవుడు చూపిస్తాడు. చూపించడా? మార్గం తెలియకున్నావా? దేవుడు మార్గం నీకు చూపిస్తాడు. దావీదు చుట్టూ ఉన్న కంచులు మధ్యలో అడుగు మధ్యలో చిక్కబడిపోయి ఏ మార్గం తెలియక, ఏ గమనం తెలియక, ఎటు వెళ్ళాలి శత్రు సైన్యం కదా, ఏం చేయాలో ఎరగ ముందు మోకరించి ప్రార్థించాడు. యెహోవా మార్గం చూపించాడు. విస్తారమైన మార్గాన్ని దావీదు నడిపించాడు. నిన్ను నడిపించడా? ప్రార్థన చేస్తూ ఆ బ్రతుకు ఇంతే అనుకుంటే ఇంతే కాదు. నా బ్రతుకు ఇంతేనని చింతపడదు. అంతలో యేసు ప్రభు వస్తాడు, నీ బ్రతుకుని మారుస్తాడు. మార్చడా? మారుస్తాడు. నేను ఇంతేనా? కాదు. వస్తాడు దేవుడు. ఎప్పుడు వస్తాడంటే నీకు తెలియదేమో, నాకు తెలియదేమో. దేవుడు అంటే మాట ప్రకారముగా ఇదిగో దొంగవాడు ఎలా వస్తాడో యజమానికి తెలియదు. దేవుడు ఎలా వస్తాడో మనకు తెలియనే తెలుసా? కొంతమంది ఉడిక్కు మాటలు మాట్లాడతారు. అక్కడ ఏం జరిగిందో, ఆ భార్య భర్తల మధ్యలో ఏం డిస్కషన్ జరిగిందో, ఏం జరిగిందో తెలియక నోరు ఉంది కదా, 10 మంది ఉన్నారు కదా, 10 మాటలు మాట్లాడుతున్నాయి. అక్కడ జరిగిన కండిషన్ ఏంటో, సిచ్యువేషన్ ఏంటో మనకు తెలియక మా నోరు ఉంది కదా మాట్లాడుతున్నాయి. దేవుడు ఏమడిస్తా? తెలియని వాటి గురించి మాట్లాడితే నీ జీవితం వ్యర్థమైపోతుంది. అవునా? నోరు ఉంది కదా, ఇష్టసరంగా మాట్లాడుతుంది. నీకు నోరు దేవుడు ఎందుకు ఇచ్చాడు? వాక్యం చదువుకోవడం. నీకు తల్లి దేవుడు ఎందుకు ఇచ్చాడు? వ్యర్థమైన చూడడం కనుక కాదు, దేవుడి మహిమ చూడడం కనుక. దేవుడికి చెవుడు ఎందుకు ఇచ్చాడంటే వ్యర్థమైన మాటలు వినడం కోసం కాదు, దేవుడి మాటలు వినడం కోసమే నీ శరీరం దేవుడు సృష్టించాడు. ఇక దేవుడు వాక్యమైన అంటే ఇక దేవుడు ఆయన ఎంత ఏమన్నది? దేవుడు ఎంత ఉండను సమస్తము ఆయన మూలంగానే కలుగును. సమస్తము ఆయన మూలంగానే కలుగును. మనం అందరం వాక్యం చెప్పుకున్నాం కదా. ఇశ్రాయేలు వారు ఐగుప్తు వారు ఏమనుకున్నారు? ఫరో బలమును చూసి, ఫరో మాకు రాజు, మమ్మల్ని పోషించేది ఆ ఫరో అని రాజు మీద ఆసక్తి కలిగి ఉన్నారు. కానీ దేవుని ఆసక్తి కలిగి ఉన్నారా? నీకైనా నాకైనా సహాయం చేసి దేవుడు ఒక్కడే. ఏ మనిషి సహాయం చేస్తాడా? వాడు రాజు అయినా, అధికారులైనా, ఎవరైనా వారికి దేవుడు ఇస్తేనే నీకు వాళ్ళు ఇస్తున్నారు. వారంతటా వాళ్ళు ఏం సృష్టించారా? నీ అంతటా వచ్చింది ఏంటంటే పాపం ఒకటే, నీ అంతటా వచ్చిందంటే మోసం ఒకటే. దేవుడు వల్ల వచ్చేది పరిశుద్ధత. చాలా మంది అనుకుంటున్నారు ఇది బాగా సంపాదించుకున్నా, నా కష్టపడి సంపాదించుకున్నా. దేవుడు ఇవ్వకునేది కదా. ఎన్ని తలిచినా, ఏది అడిగినా జరిగేది ఆయన చేతనే. ఈ మనిషికి పడగొడతమే తెలుసు, నా దేవునికి పడగొడతం తెలుసు, లేపుతుంది తెలుసు. ఈ మనుషులు ఏమనుకున్నారంటే మనం 10 మంది బలం ఉంది కదా, ఆ 10 మంది బలాల ముందు నా దేవుడి బలం ముందు ఏ 10 కదా 10,000 బలాలు వచ్చేస్తారు. సభయా ఏరుకోపోని ఎలాగైతే దేవుడు ఆత్మచేత నిలబెట్టాడు, నేను నిలబెడతాను. ఎవట హెస్కేలు దేవుని యొక్క వాక్య ప్రకారంగా కోల్పోయాడు, జీవితాన్ని కోల్పోయాడు. మునుపటి కంటే అధికమైన బలాన్ని దేవుడు ఇస్తానని చెప్పాడు లేదా? నీ జీవితంలో ఎంత నష్టం కలిగిందో అంత లాభం దేవునికి చేస్తాడు. ఎవడా నిన్ను ఎంత ఏడిపించాడో అంత సంతోషం దేవుని దృష్టి కలిగేస్తాడు. అయ్యా సమస్తం ఆయన మూలం కలిగింది. చాలా మంది అనుకుంటారు నేను ఎటకాలిస్తారు, నీ జీవితం చూసి, నీ పరిస్థితులు చూసి, నువ్వున్న సిచ్యువేషన్ చూసి, నీ మార్గం చూసి చాలా మందిని ఏం చేస్తారు? ఏదో దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. మనుషుడా ఒకరోజు దేవుడిని సమయం ఇస్తాడు. ప్రసంగి అన్నాడు కదా, ఏమన్నా ప్రసంగి మొత్తం ప్రతి దానికి సమయము కలదు. ప్రతి దానికి సమయం ఉంది. నువ్వు ఏడుస్తకు, నవ్వుటకు, నాచువాడకు ప్రతి దానికి సమయం ఉన్నాడు. పడిపోయిన వాడు పడిపోయినట్టు ఉండడు.
ఒక సమయం దేవుడు పైకి లేపుతాడు, లేపడా? ఒకవేళ దేవుడు ఎందుకు పడగొట్టాడంటే అసలు యోబుడు పడడానికి కారణం ఏంటంటే వారి చుట్టూ ఉన్నవారు తెలం కోసమే ఆ యోబుని ఆ సిచ్యువేషన్ లో దేవుడు పడేస్తాడు. ఊరికే పడేలే, నిన్ను అనారోగ్యం పడడానికి కారణం ఏం చేస్తా, నీ చుట్టూ ఉన్నవారు ఎలక్టం తెలియడం కోసమే దేవుడిని ఆ పలానా సంస్థలో దేవుడు పడేస్తాడు. ఊరికి దేవుడు ఏం చేయడు. ఏమనుకున్నా చుట్టూ ఉన్న బంకజలగా నాయనుకునేమో, ఒక్కసారి ఏమొచ్చింది, నీరు వచ్చిందంటే ఆ బంకజలని ఏమైపోతే ఊడి పారిపోతాయి. అంటే నీ జీవితంలో కష్టం వచ్చిందంటే నీ చుట్టూ ఉన్నవారు రాలిపోతారు. రాలిపోరా? దేవుడు పునాది అయి ఉన్నాడు. నీ కుటుంబంలో వివాహం చేసుకుంటే దేవుడు వస్తలే తెలియదు, నీ జీవితంలో భర్తలే చేసుకుంటే దేవుడు వస్తలే తెలియదు, నీ ఇంట్లో ఇంకా ఏం పార్టీలు చేసుకుని ఏం పార్టీలు చేసుకుని దేవుడు వస్తలే తెలియదు. నీ ఇంట్లో కష్టం వచ్చిందంటే ఆలస్యం కూడా దేవుడు ఆలస్యం చేయడు. చేస్తాడా? ముందు నిలబడేది ఆయనే. పెళ్లికి వచ్చే పెద్దలు ముందు ఉంటారు, సంవత్సరం వెనక్కి వెళ్ళిపోతారు. పెళ్లి పెద్దలు ఎప్పుడు పెళ్ళిలోనే, పెళ్లి చేసిన పెద్ద సంస్థ వస్తే నాకు తెలు కడికి వెళ్ళాలి. నీ కాపురని సరిచేసే వరకు దేవుడిని యత్నించాలి. అతడా ఒక సహోదరు అంట తన భర్త చాలా అనుమానించేవాడు, కొట్టేవాడు, హింసించేవాడు, బాధలు పెట్టాడు, ఏదో చేసేవాడు, ప్రార్థనకి వెళ్ళనిచ్చేవాడు కాదంట. కుమారు చెప్తాను, భర్త వెళ్ళొద్దు అని చెప్పంటే ప్రార్థనకి వెళ్తాం మానే, వెళ్ళకూడదు. భర్త నిన్ను ప్రార్థనకి వెళ్ళకు అని అంటే వెళ్తాం మానే. ఆమెను కూడా ఏమన్నాడు భర్త, నువ్వు ప్రార్థనకి వెళ్తాం మానేమన్నాడంట. ప్రార్థనకి వెళ్తే మానేమన్నప్పుడు అని ఎంతో మనోవేదంతో ఏడుస్తూ రోజిస్తూ బైబిల్ ఎక్కడ చదివిస్తున్నా స్నానం చేస్తాకి వెళ్ళి లోపల బాత్రూంలో చదువుతున్నాం. ఎలా పట్టుకెళ్తే మళ్ళీ ఆమె వేసుకునే వస్త్రాల్లో మెలిపెట్టుకుని దాచుకుని తన భర్త కంటే కనబడకుండా కన్నీటితో రోగిస్తూ ఏమందే, నా భర్త చెడ్డోడే కాదు మంచోడే. భర్తను తిట్టినా ఏమన్నా, నా భర్త మంచిది. కానీ ఆ మంచి భర్త ఏముంది, అపవాది ఉన్నది. ఆ అపవాదిని తీసివేసి ప్రభా నేను వస్తమే కాదు నాతో పాటు నా భర్తను కూడా నీ మందిరానికి. కొంతమంది ఉంటారు భర్త ఎలాగంటే అంతే, భర్త ఎల్లకో అనంటే ప్రార్థన చేయి, ఎల్లదన్న భర్త మళ్ళీ ప్రార్థన తీసుకెళ్ళేదాకా దేవుడితో పోరాడు. ప్రభా నేను పాపం చేస్తాను కదండి, వారి దగ్గరికి వెళ్తాను కదా, నీ దగ్గరికి వస్తాను కదా, ఎందుకు నా భర్తను ఆపివేస్తున్నాడు. నా భర్తలో ఉన్న అపవాదిని తీసేసి నువ్వు పరిశుద్ధిగా వచ్చి నాతో పాటు నా భర్తను కూడా నీ మందిరం తీసుకున్నప్పుడు పోరాడాలి. పోరాడతామా? ఇంటి పక్కన కొంచెం స్థలం లేదు, గోడగట్టేసారనుకో పనికి అని నీకు వస్తాయా? దేవుడు చూపించిన పనికి వచ్చే దానికోసమే నువ్వు సిద్ధపడు. ఇదే ఆహార భక్తులు 14 దేవుడు అనేస్తా ఇవన్నీ కూడా పనికిరావు. దేవుడు మీకు స్థలాన్ని సిద్ధపరుస్తుంది. ఎక్కడ? పరలోక రాజ్యంలో స్థలాన్ని సిద్ధపరుచున్నాం కనుక సమస్తము దేవుడి మూలంగా కలిగిన. నీ కుటుంబంలో నీ తండ్రిని ప్రార్థనకి వెళ్ళడం మానే, దేవుడికి మొరపెట్టు. ప్రభా నేను ప్రార్థనకి రావడానికి ఆసక్తి కలిగి ఉన్నాను, నీ దగ్గర రావడానికి ఎంతో నా మనోవేదంతో ఉన్నాను, నీ దగ్గర రావడానికి ఎంతో సంతోషంగా ఉన్నాను, నాతో పాటు నా కుటుంబాన్ని ఎంతకి తీసుకురా ప్రభు అని ప్రార్థన చేస్తున్నావు. వీళ్ళు వచ్చి దేవుడు సమస్తము కలిగేస్తాడు. లోకములో ఉన్నవన్నీ కూడా దేవుడి మూలంగానే కలిగినాయి. కొంతమందిలో ఏముంటుందంటే వాడు ఇల్లు కట్టుకోవాలంటే వాచలేడు, వాడు మంచి బట్టలు వేసుకుంటే వాచలేడు, మంచిగా జాబ్ చేస్తే వాచలేడు, మంచి ర్యాంక్ వస్తే వాచలేడు, మంచిగా స్థిరపడితే వాచలేడు, మంచి భార్య వస్తే వాచలేడు, మంచిగా వాడి వ్యాపారం అభివృద్ధి పొందితే వాచలేడు, ఆ వ్యవసాయంలో మంచి ఫలాలు వస్తే వాచలేడు. వాడి దేవుడు అంటున్నాడే నువ్వు నా దాసులు కాదు. ఎవరు కుమారుడువా? దేవుడు ఏమన్నా చేస్తా? ప్రభు వాక్యం చెప్పు, ప్రభా నేను ఆరిపోయిన పర్లేదని నా ఎదుటి వాడు ఎలగాలి. ఎందుకంటే రేపు స్థితిలో నేను ఆరిపోతే ఆ వెలుగు నేను బ్రతికితాను. అంటే తీర్మానం చేసుకో, నువ్వు తీర్మానం చేసుకోవాలి. ప్రభా నేను ఆరిపోయిన పర్లేదు కానీ నా చుట్టూ వాళ్ళు ఎలగాలి, వాళ్ళు ఎలిగే దీపము నా ఇంటికి వెలిగే రావాలి. అది ప్రార్థన. వాడు బాడైపోతే ఏం అప్పుడా? వాడు బాగుంటే నీకు మొత్తం ఏం చేస్తా, వాడికి కలిగిన దాంట్లో ఏదో దేవుడు నింపిస్తాడు. ఎవడా? కొంతమంది ఏడుస్తారు. ఏడుస్తారు, కొన్ని కొటేషన్ ఉంటాయి కదా, ఆటో మీద నన్ను చూసి ఏడుపాలు ఏం లాభం వస్తుంది మనకి?
ఒకరిని చూసి ఏడిస్తే కొంతమంది అనుకుంటారు అది బాగా పండించేస్తారు, ఆ వ్యాపారం బాగా అభివృద్ధి పొందేస్తుంది, ఆ పిల్లలు చక్కగా సరిగ్గా ఏంటి మంచి స్థిరంలో ఉన్నారు, జాబులు చేసేస్తారు. ఎప్పుడు చూసినా వారు 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 అనుకోవాలి. ఎప్పుడు అయిపోయి ప్రభా నా జీవితం అంటే ఎలా అయిపోయింది ప్రార్థన చేస్తావా? మారుస్తారు తల్లి. వాడిని మార్చి దేవుడు నిన్ను మార్చడా? తల్లిదండ్రుల వరకు దేవుడు దేవుడు పరిశుద్ధమైన వాడు, అందరూ ఇలా చూస్తాడు. తల్లిదండ్రులు సంపాదించే కొడుకునేమో ఏసీ రూమ్లోకి వచ్చి వెళ్తారు, ఏమీ సంపాదన లేక గాలికి తిరిగివనేమో ఆ బయట వరంలో పడతారు. దేవుడు అడగదు, నువ్వు దేవుని కుమారుడు అయినా నేను దేవుని కుమారుడు కాదనుకున్నా నీవు నా కుమారుడు అని దేవుడు ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకోలేదా? సమస్తమైన మూలంగా కలిగింది. తాగుబోతు దేవుని బిడ్డే, వ్యభిచారం చేసేవాడు దేవుని బిడ్డలే, దొంగవాడు దేవుని బిడ్డలే. క్రైస్తవు అనుకుంటే ఏం చేస్తా? క్రైస్తవు ఒకే దేవుడి బిడ్డ కాదు. క్రైస్తవు ఒకే దేవుడి బిడ్డ. దేవుడు ఎక్కడైనా కానీ క్రైస్తవు వాళ్ళే నా బిడ్డను, మిగతా వాళ్ళు నా బిడ్డ కాదని చెప్పడా? ఏం చెప్పాడు? సమస్తము నా కుమారులు నా కుమార్తెలు అని చెప్పాడు. నువ్వు హిందువు అయినా, ముస్లిం అయినా, వేరైనా, నీవే కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, నువ్వెవరైనా నీవు నా కుమార్తెగా నా కుమారుడు దేవుడు ఒప్పుకుందా? ఆయన మూలంగా కలిగి మనందరం ఆయన శరీరంలో ఒక భాగం తీసి, మాంసం తీసి, ఎముకను తీసి మనం సృష్టించాడు దేవుడు. సమస్తము గాలికి తిరిగిపోయిన దేవుడు పెట్టలే, మందులో కూర్చోవో దేవుడు పెట్టలే, అక్కడ ప్యాకెట్లో కూర్చోవో దేవుడు పెట్టలే, ముందు తాగితే సిటీలో కూర్చోవో దేవుడు పెట్టలే, ఇక్కడ సంఘంలో కూర్చోవో కూడా దేవుడు పెట్టాడు. కానీ అక్కడే రెండు వింతలుగా దేవుడు ఏర్పరుస్తాడు. ఏర్పరుస్తాడు? ఇశ్రాయేలు వారు ఎలాగైతే రెండు భాగాలు విడబడిపోయారో ఆ రీతిగా మన జీవితంలో రెండు భాగాలు విడబడిపోతారు. బాబా ఎర్ర సముద్రం రెండు భాగాలుగా చేసి దేవుడు ఏం చేస్తాడు? 6 నెలలు నడిపించాడు. ఎవరనే? నా యందు నమ్మకం ఉంచిన వాడు, నా యందు నమ్మకం లేని వాడు ఆ నీటిలో మునగబడిపోదు. మునగబడరా? చాలా మంది పేతురు దేవుని వాక్యం ప్రకారం పేతురు దేవుడు పిలిచాడు. ఆ సముద్రంలో నడుస్తున్నప్పుడు 2 అడుగులు వేస్తాడు, 3 అడుగులు, 4 అడుగులు వేస్తాడు, 5 అడుగులు వేసినప్పటికీ నమ్మకం కోల్పోడు, నీటిలో మునిగిపోయాడు. నీ విశ్వాసం ఎంత కష్టం వచ్చినా కోల్పోకూడదు. చిన్న సమస్య వచ్చిందంటే అయ్యో దేవుడు లేడంట, చిన్న బాధ కలిగినా మన కొత్త మానవ, చిన్న కష్టం వస్తే ప్రార్థన చేస్తాం మానవ. యోబు వెళ్ళలేని వ్యాధులతో, వెళ్ళలేని బాధలతో, వెళ్ళలేని శ్రమతో ఉన్నా కానీ నా దేవుడు నమ్మదగిన దేవుడు, తీసుకున్నవాడు మళ్ళీ తిరిగి నా ఎంతకి దేవుడు తీసుకొస్తాడు. నమ్మకంతో మనం ఏమన్నామా? కథనం దేవుని యొక్క వాక్య ప్రకారం ఒక ఆమె చనిపోతుంది. ఆ కుమారుడు అన్నాడు దేవుడు లేడు. ఎందుకు లేడట? తల్లి చనిపోతుందని ఏమన్నాడట? దేవుడు లేడు. తల్లి బతికితే దేవుడు ఉన్నాడు, తల్లి బతకపోతే అంటే నీ శ్రమలు పోతే దేవుడు ఉన్నాడు, శ్రమలు లేకపోతే దేవుడు లేడా? శ్రమ నీ మంచికే, శ్రమ నీ మంచికే. రేపు ఎగ్జామ్ ఉందంటే ఈరోజు ఏం చేస్తాం? మనం చదివేస్తాం. ఏం చేస్తాం? ఆ సబ్జెక్ట్ తగ్గదంతా మనం పోస్టించారో చదివేస్తాం. ఎందుకు? రేపు పొద్దున ఏ క్వశ్చన్ వస్తుందో, ఏ ఆన్సర్ వస్తుందో, ఏమొస్తుందో అని తెలుసా? అది దేవుడు అంటాడు. నీకు రేపు ఏ కష్టం అవుతుందో నీకు తెలియక ఈరోజు ప్రార్థించు. ఆ కష్టమని దేవుడు సంతోషంగా చేస్తాడు. చేయడా? అపవాది చేస్తాడు, కీడని దేవుడు వేరుగా మారుస్తాడు. మార్చడా? పాఠం కదా, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చేస్తాడంట. ఆయన ఆజ్ఞ లేనిదే శత్రువుడు నిన్ను దాటి రాలి రాస్తారా? ఆయన ఆజ్ఞ లేదే నీ అంతకి ఏం చూసి శత్రువు రాడు వస్తాడా? దేవుడు తప్ప మనం పడగొట్టు రావలేడు. అపవాది యోగుడు పడగొట్టేందని తెలుసు. దేవుడు అంత లేకుండానే, దేవుడు పర్మిషన్ లేకుండా పడగొట్టేసిన, దేవుడు పర్మిషన్ ఇచ్చాడు ఆయనకి అపవాదు యోగుని పడగొట్టింది. రోజు దేవుడిని పరీక్షిస్తాడు. ఎలా పరీక్షిస్తాడు? దేవుని వాక్య ప్రకారం అంటే కలిగి ఆయన లేకుండా కలగలేదు, కలిగిన దేవుడు ఆయన లేకుండా కలగలేదు. కలిగిందా? ఒకరోజు దేవుడిని పరీక్షిస్తాడు. నీ కుటుంబంలో అల్లరి పుట్టిస్తాడు. నీ కుటుంబంలో కష్టాలు, బాధలు, శ్రమలు, ఆవేదనలు, నీ బిడ్డలను మాట్లాడకుండా, నీ భార్యని మాట్లాడకుండా, నీ భర్తని మాట్లాడకుండా వ్యసనానికి బానిస అయిపోయి రోడ్ల మీద నీ జీవితం లాక్కొచ్చేలా చేస్తాడు. అయినా కానీ ఏమనుకో, పట్టు వదలకుండా ప్రార్థన చేయాలి. పొరుగు కోసం కాదు, విశ్వాసంతో పోరాడాలి.
పొరుగు ఏముంది? అది చూసుకుంటే ఎంతో మంది నాయకులు ఉన్నారు. వాళ్ళు పొరుగు పోయాలంటే ఎన్నో పొరుగు పోయింది. ధనం ఉంటే పోయిన పొరుగు మళ్ళీ వస్తుంది కదా. ధనం ఉంటే పోయినేసి వస్తుంది వస్తుందా? ఈ లోపల పడిపోయిన మళ్ళీ కష్టపడి మళ్ళీ వస్తుంది. బంగారం పడుకు మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఆస్తి కోల్పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఏం పోయినా మళ్ళీ వస్తున్నాయేమో, కానీ ఒక్కసారి విశ్వాసం కోల్పోయిందని మళ్ళీ నీ దగ్గర రానే రాదు. కనుక ఆయన సమస్తము దేవుడు కలగజేస్తున్నాడు. ఇదే నీకు వాక్య ప్రకారంగా ఈ కీర్తన గ్రంథంలో దేవుని యొక్క వాక్య 119వ అధ్యాయంలో ఆయన అంటున్నమాట పొందవచ్చు. ఎవరు దేని చేత నడకను శుద్ధి చేసుకుందరో నీ వాక్యం దాన్ని జాగ్రత్తగా చూచుకుందరు కదా. ఏం చేస్తామా? ఎవరు చేద్దామా? కీర్తనల గ్రంథంలో 119వ అధ్యాయం 9వ వచనం దేవుడు మాట్లాడుచున్నమా, యవనస్తులు దేవుని చేత తన నడకను దేని చేత? ఎవరమ్మా? యవనస్తులు దేని చేత? ఈ వాక్యము చేత వారి నడకను ఏం చేస్తారు? శుద్ధి చేసుకుంటారు. ఈ కాలంలోనే యవనస్తులు బాగా చెడిపోయారు. గడిచిన కాలాల్లో చెడిపోలే, తల్లి తండ్రికి విధేయులు ఉన్నారు. ఎందుకంటే ఈనాడున్న తల్లిదండ్రులు ఎలా అంటే లోకానికి బానిసైన దేవునికి బానిస లేదు. కష్టపడాలి, సంపాదించాలి, సంపాదించాలి. నా పిల్లలు పెళ్లి చేయాలి, నా పిల్లలు చదివించాలని చెప్తాను, నా పెళ్లి ఎడిపోతాను తెలుసా? అలా ఆలోచన ఉంటే వివాహం చేయాలి, చదివిస్తారు అంతే. తర్వాత మధ్యలో నా పెళ్లి ఎట్టి వెళ్తున్నాను, నా పెళ్లి ఏం చేస్తున్నాను, నా పెళ్లి ఎలా ఉన్నాను, ఇంకేం పడుచుకున్నా వాక్యము నీ బిడ్డలు తినిపించు. వాడు ఏమి తినిచున్నారో వాడి చేత ఎదుగుతారు. నువ్వేమి తినిచున్నావో అదే పంట నువ్వు కోస్తావు. పోయివా? అబ్రహాము ఇచ్చిన పంట పరిశుద్ధమైన పంట కనుక పరిశుద్ధమైన పంట కోస్తాడు, మంచి ఫలితం వచ్చింది. సాకులంటే కుమారుని దేవుడు జన్మించాడు. యాకోబు రాహేలు పాపము చేత ఇచ్చినారు కనుక వారి సంతానం అంతా పాపము చేతనే కలిగి ఉంది. లేదా నువ్వేమి తెచ్చినావో అదే పంటను కోస్తామని ప్రియమైన బిడ్డ దేవుని అక్కడికి నేను గేలు చేస్తాడు, ఏడిపిస్తాడు. నీ బిడ్డ జీవితాన్ని పాడు చేద్దామని ఎంతో మంది వస్తారు. నీ బిడ్డ కాపులను పాడు చేద్దామని ఎంతో మంది వస్తారు. నీ జీవితం నాశనం చేయాలని ఎంతో మంది వస్తారు. వాళ్ళందరూ ఒక్కసారి దేవుడికి కళ్ళలు చేశారండి. వాళ్ళు ఎందుకు వస్తారా? ఎందుకు కృంగిపోతున్నాం? చాలా మంది మనుషుల మాటలకు బాగా నమ్మకం పెట్టుకుంటాం, దేవుడి మాట నమ్మకం. మనుషులు గాలికి ఇదిగో ఇలాగ అలాగే మాటలకి అలాగే చెప్పిన మాటలకే బాగా గుళ్ళు పగిలిపోయి ఏడ్చేస్తారు. కాదు, వాళ్ళ మాటలు చెవికాయ తిని అంటే నువ్వు అక్కడే ఉంటావు. వాళ్ళ మాటలు గాలి వదిలేస్తావు అంటే దేవుడు అత్యున్న సింహాసనం దేవుడు నేను కూర్చోబెడా. నువ్వు రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఎన్నో కుక్కలు పడితే ఆ కుక్కల సమాధానం చెప్తావా? రాయికి ఏమవుతాయి? 100 కుక్కలైనా పారిపోతాయి. నువ్వు వాక్యం నీ హృదయంలో ఉందంటే అపవాళ్ళు ఎంతమంది వచ్చినా ఆ రాయి చూసి ఎలాగైతే పారిపోతున్నాయో నీ వాక్యం చూసి ఈ దృష్టిలో అలాగే పారిపోతారు. ఎవరికి సమాధానం చెప్పకుండా అసలు ఏం చెప్పవస్తుంది. దేవుడు ఒక్క దగ్గర నిర్దోషిగా ఎంచబడితే చాలు. అవసరం వస్తే దేవుడు చూపించాడు, అవసరం అయితే నేను నీ కొరకు లోకానికి దిగి వస్తాను కదా. నీ కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు. నీకు ఒక జాబ్ కూడా నీ కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు. గృహాన్ని కూడా చాలా మంది ఏడుస్తున్నారు దేని కొరకు? ప్రభు నాకు అదిగా కాదు, ప్రభు నువ్వు నా పక్షాన ఉంటే ఏదైనా ఎదుర్కొన్న దగ్గరికి వచ్చేలా చేస్తుంది లేదా? ఒకవేళ స్వస్థ కొరకు దేవుడి దగ్గరికి వచ్చావా? స్వస్థ కోసం కాదు, దేవా నీవు నా దగ్గర ఉంటే ఆ స్వస్థతే నన్ను ఎదుర్కొన్న దగ్గరికి వస్తుంది. అప్పుడు బదులు ఉన్నావా? నువ్వు నా పక్షం చాలు, ఆ రుణాన్ని నువ్వే తీరుస్తావు. యశ్వా దేవుడు నీ పక్షం అంటే సమస్తము నీ పక్షం ఉన్నట్టే. దేవుడు నీ పక్షాన పోరాడుచున్నాడు, దేవునికి తోడై ఉన్నాడు. వాళ్ళందరూ అనుకున్నారు వీడిని ఎవరు మార్చాడు, ఇంకా వీడు బ్రతికింటే ఇంకా వీడి జీవితం అయిపోయింది, ఇంకా వీడికి ఇదేగా బతకాలి, వీడి నీచుడే అపహాస్యుడే, వీడిని మార్చేవాడు ఎవడు లేడు అన్నాడు. దేవుడు ఏం చెప్పేసా? ఎవరు తప్పక తొట్టులెదురు వారి మార్గము నా వాక్యం చేత ఏం చేస్తాను? సరిగ్గా చేస్తాను. ఆయన గర్తిస్తున్నాడు. చాలా మంది అవనస్తులు వేరే వేరే టెంపుల్ ఇష్టపడతారు, దేవుడి దగ్గర ఇష్టపడతారా? ఎందుకు తెలుసా? వాక్యములో
పాపము చేయకూడదు అని ఉంది. ఎక్కడ కూడా పాపము చేయగలదు కదా. ఏ గ్రంథంలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా, ఏం చూసుకున్నా పాపము చేయకు అని ఎక్కడ లేదునా. ఏ గుడి దగ్గర చూసుకున్నా, ఏ మతం దగ్గర చూసుకున్నా పాపము చేయకు అని వచ్చిన ఎక్కడ లేదు. మన దగ్గర ఏముందా మనసు. అందుకే బైబిల్ ఎవరో పాటలు కదా, పాపము చేయకో, మోసము చేయకో, అబద్ధాలాడుకో, వ్యర్థమైన ఆలోచన ఎంత ఉన్నదా. అందుకే దేవుడు నీ నడకని ఏదో శుద్ధి చేసుకొని వాక్యంతో శుద్ధి చేసుకోవాలి. ఈ వాక్యంతో శుద్ధి చేసుకోవాలంటే నీ జీవితంలో పరిశుద్ధత నింపాలి. పరిశుద్ధత నింపాలంటే నువ్వు ప్రతి దినం దేవుడికి మొర పెట్టాలి. పెడతావా? చావైనా బ్రతికైనా నీతోనే నేను నడుస్తే ప్రభు తీర్మానం చేసుకున్నా. దావీదు వలె నీవు తీర్మానం చేసుకో. దావీదు కూడా పడిపోయాడు. వచ్చి ఎక్కడ పడిపోయాడు? అపవాది చేతులు పడిపోయాడు. పాపం అనే కామ పిశాచ ఆత్మలో పడిపోయాడు. అలాగే ఉండిపోయాడా? వాక్యముతో శుద్ధి చేసుకుని జీవితాన్ని మార్చుకుని దేవునికి సమర్పించుకున్నాడు. నువ్వు కూడా అలాగే ఉన్నావు. ఒకవేళ పాడైపోనుకుంటున్నావా? ప్రభు నీ పని చేయడం పనికిరానుకుంటున్నావా? ఎందుకు పనికిరావు? దేనికి పనికిరావు? వాక్యంలో ఉన్న ప్రవర్తన కూడా ఒకసారి పడిపోలేచిన వారే, ఒకసారి పాపంలో పడిన వారే, వారి పాపాలు వారు తెలుసుకుని ప్రాయశ్చిత్తం పొందరు కనుక వారికి దేవుడి యొక్క అనుమతించాడు. నువ్వు కూడా ప్రాయశ్చిత్తం పొందు. చాలా మంది ఏం చేస్తా, వారు చేసిన పాపాలకు, ఏం చేసిన పాపాలు ప్రాయశ్చిత్తం పొందరు కానీ వీడు చేసిన పాపాలకి ఎప్పుడు పొందరా? అలా అంటురా, ఎలా అంటురా, అలాగా అయితే నేను అలాంటిదని ప్రభావ, నేను అలాంటి, నేను నిలిచింది అపహాసుకుని దుర్మార్గుని అర్థమైన పనులు చేసిన వాడిని దేవుని క్షమించి మార్చి ప్రమాణం అంటే దేవుడు మారుస్తాడు. అంతేగాని ఆ గురుగుల మాట, ఈ గురుగుల మాట, ఆ గుడుసుల మాట, ఈ గుడుసుల మాట, ఆ చెట్టు కింద మాట, ఈ చెట్టు కింద మాట. దేవుడు ఏ గుడిచుడైనా ఒకే మాట మాట్లాడతాడు. ఏ గొడుగులైనా ఒకే మాట మాట్లాడతారో, ఏ చెట్టు కింద ఒకే మాట మాట్లాడతారో. మాటలు మార్చే దేవుడు కాదైనా మనుషులు మార్చేవాడైనా. మాటలు మార్చేనా మనుషులు మారుస్తాడు. దేవుడికి కావాల్సింది మనిషి సమాజం కాదు, ఆత్మ సమాజం కావాలి. నేను మరణించే వరకు ప్రభా ఒక ఆత్మైనా రక్షించాలి అని దావీదు తీర్మానం చేసుకున్నాడు. దావీదు ఊరికి తీసుకొచ్చి అభిషేకం ఇచ్చేసి, అభిషేకంతో పొంగించేసి, ఇదిగో రాజు చేస్తేనే నీకు నేను అమలు చేస్తే ఏమని చేస్తున్నా, ఇదిగో నువ్వు చేస్తున్న పాపము ఈ లోకంలో ఎవరునూ చెయ్యకుండా కాపలా కాయము అని దావీదుకి చాలా విత్తనం వచ్చాడు. దావీదు ఏం చేస్తా, ఆయన బ్రతుకు తినవలనియు యెహోవాకే సమర్పించుకున్నాడు. పనికెళ్ళడానికి తీరు ఉంటుంది, వారితో మనం తీరు ఉంటుంది, వారు మాట్లాడడం తీరు ఉంటుంది, ప్రతిదానికి తీరు ఉంటుంది. కానీ దేవుడు సమయం మనకి ఏం లేదు, సమయము లేదు. అవునా? ఒకరోజు సమయం వస్తుందంట. ఏ సమయం? ఆ రోజు శ్రమ నుంచి తప్పించిన నాదుడు ఒక్కడైనను లేడు. అవునా? ఆయన తప్ప నిన్ను నన్ను ఆ రాకడ సమయం నుంచి తప్పించేవాడు ఎవరునూ లేడు. అవునా? నోవాహు జ్ఞానం చేస్తే చాలా ఆ తప్పమన్నారు, చచ్చిపోయాడు. చాలా మంది అంటారు కదా, దేవుడు అంట ముందే చెప్పి అంటాడు. అవును, ఆయన పెట్టిన వారికి ఒక మార్గం సిద్ధపరుస్తుంది దేవుడు మొదటిగా. వారి మంచి మార్గానికి వెళ్ళాలని, వారు అదే నీటిలో మునిగిపోకూడదని, ఆ దుష్టులో కలిసిపోకూడదని, ఇసుక నేల పోకూడదని, ఈ నీటిలో మునిగిపడిపోయి ఈ భూకంపంలో కలిపోకూడదని వారికి ఒక మార్గం దేవుడు చూపిస్తాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు ఎప్పుడైతే దేవుడి దగ్గర వాక్యం పట్టుదలతో పట్టుకున్నావు. చాలా మంది వాక్యం అంటే విడిచిపెట్టారు. సంఘపెద్దలు అంటే పౌనులు లెక్కేయడం కాదు, సంఘపెద్దలు అంటే పలహారం పంచుకోవడం కాదు, సంఘపెద్దలు అంటే మందులో డెవలప్మెంట్ చేయడం కాదు. సంఘపెద్దలు అంటే అనారోగ్యంగా ఉన్న వారిని చేసి ప్రార్థించడం. చేస్తావా? క్రిస్మస్ ఉద్దేశం సంఘపెద్దలు పౌనులు పూజ చేస్తావు. అదే సంఘం కష్టపడితే నేను ఉన్నానంటారా? పెద్ద అనగా ప్రతి దినంలో నువ్వు ఆయనకి తోడయ్యా. దేవుడు వాక్యముడికి తోడయ్యా. దేనికి భయపడుతున్నా? వారు రాలే, వీరు రాలే, నన్ను పట్టి ఎవరు పట్టించుకున్నా నా దేవుడు నన్ను పట్టించుకుంటాడు. వారు రాలే, రాకపోతే మానే నా దేవుడు వచ్చాడు కదా, నాకు చాలు. ఎవరు వచ్చినా నేను మార్చు వాయిస్తారా? ఒక అతను బైక్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాడంట. వెళ్ళే ప్రయాణంలో పోలీసు చెక్ పడిపోయాడు. ఎవరు చెక్ పడిపోయాడు? పోలీసు చెక్ పడిపోయాడు. ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి రికమెండేషన్ కూడా అంటారు. పోలీసు చేతులు చేశారంట. ఎవరు చేశారంట?
పోలీసులు వదిలేసి బండేసి వెళ్ళిపోమని చెప్పారు. అదే కుమారుడు గడిచిన దినాల తర్వాత అనారోగ్యం పడిన తర్వాత హాస్పిటల్లో చేయండి అంట. ఎక్కడ చేయండి? హాస్పిటల్లో చేయండి అంట. సేవకుడు అంటారు. మన బంధువులు ఇచ్చేసారు కదా, ఎవరో మీ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఫోన్ చేసి ఇదిగో నాకున్న వ్యాధిని తీసేమని చెప్పి రికమెండ్ చేయాలంట. ఫోన్ చేశారంట. నాకే ఒకరోజు అంటున్నాను, నన్నే స్వస్థ అవ్వలేదు, మళ్ళీ నేను రికమెండ్ చేయడానికి ఫోన్ పెట్టాడు. దేవుడికి మై మొక్కలు గారు కాక ఈ రికమెండేషన్ అన్ని ఈ యంత్రాలకే, నీ శరీరానికి ఎవరు రికమెండేషన్ అవ్వవా? నా దేవుడు తప్ప నిన్ను ముట్టి బాగు ఎవడు చేయడు. చేస్తాడా? యెహోవా నిన్ను స్వస్థపరుస్తాడు. ఈ వాక్యం నిన్ను స్వస్థపరుస్తుంది. ఈ వాక్యాన్ని బాగు చేస్తుంది. ఈ వాక్యానికి నెమ్మదిగా చేస్తుంది. ఈ వాక్యం నీకు మార్గం చూపిస్తుంది. ఈ వాక్యాన్ని పరిస్థితులు మారుస్తుంది. ఈ వాక్యం చావుబోతు నుంచి లేవనెత్తది. ఈ వాక్యము నీ ఉన్న స్థితి నుంచి నీ జీవితాన్ని మారుస్తుంది. ఈ వాక్యము నీ జీవితాన్ని నీకు తెలియకుండా నీకు తెలిసిలా చేస్తుంది. ఈ వాక్యము చాలా సత్యమైన వాక్యం. నేను మాట్లాడుకున్నావేమో, ఇది జీవితం. నీ జీవితం నీ చేతులు లేదు, దేవుని చేతిలో ఉంది. నీ చేతిలో చేజారిపోయిందేమో కానీ దేవుని చేయి జారినా దేవుని సమర్పించుకో. ప్రభువా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని ఇబ్బందులైనా నా పోరాటం నీతో నడుస్తాను కానీ నేను విడిచి నేను బ్రతకను. ఒకవేళ తప్పు చేస్తే నన్ను శిక్షించు, అవసరమైతే నన్ను శ్రమలు పోతే, అవసరమైన చంపే కానీ నీవు నా నుంచి నన్ను వేరు చేయకు ప్రభువా. దావీదు తెలియకన్నాడు. ఏమన్నాడు? అవసరమైతే ఏమన్నాడు? చావు నుంచి వస్తానేమో కానీ దేవుడు అన్నాడు. అది దావీదు ఏమన్నా చేస్తా? ప్రభువా, అవసరమైతే నన్ను చంపే, నేను చేస్తున్న పాపానికి ఆ తగిన శిక్ష చేయి, అవసరం శ్రమల పాలు చేయి, బాధ పెట్టు, ఏమైనా చేయగాని నా చెయ్యి వెనక ప్రభావ. నువ్వు విడిస్తే బ్రతకలేదు ప్రభావ. నువ్వు విడిస్తే బ్రతకలేదు. తల్లి విడిచిన, భార్య విడిచిన, బిడ్డలు విడిచిన, లోకమే విడిచిన, బంధువులు స్నేహితులు విడిచిన, ఎవరు విడిచినా బతికితేనేమో కానీ నువ్వు నా చెయ్యి విడిస్తే నేను బ్రతకలేను ప్రభావ. ఇంటికి చేసిన వీరందరూ వదిలేసిన నువ్వు నా చేయి పట్టుకుంటాను. నువ్వు నా చేయి వదిలేస్తే వీరందరూ నా చేయి పట్టుకున్న సంతోషం లేదు. దేవుడు లేని జీవితము పెరుగు వేసిన గృహం లాంటిది. చాలా మంది చూడండి, ఎంతో చకిలి కట్టుకుంటారు, ఎంతోగా బంగారంతో భక్షం చేసుకుంటారు కానీ వాళ్ళ ఇంట్లో సంతోషం మొదలా. ఎందుకంటే దేవుడు లేని గృహము పెరిగి వేసిన గృహం లాంటిది. ఇంటి ముందు గుమ్మడికాయలు కట్టి అంత ఇంటి ముందు దిష్టి బొమ్మలు అడిగి అంటే నీ ఇంట్లో అపవాది బాధ కాదు. ఆ సింహాసనం ముందు దేవుడు ఆత్మ నిలబెట్టాలి అంటే ప్రార్థన చేయాలి. యథార్థంగా ప్రవర్తించు, అబద్ధం ఆడుకో, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం చెప్పుకో. చెప్పచ్చా? ఎప్పుడు చూసినా రేగుతూ మొదలుకొని పడిపోయేదాకా ఎవరి మీద ఏం చెబుతామా, ఎవరి మీద ఏం చెప్తామా, ఎవరి గురించి ఏం మాట్లాడదా కానీ ఎప్పుడైనా కానీ నా బ్రతికేంటి ఎలాగైపోయింది, నా స్థితి ఏంటి ఎలాగైపోయింది, నా బిడ్డల జీవితం ఎలాగైపోయింది, నా బాధ్యత ఎలాగైపోయింది, ఏంటి నా కుటుంబం ఎలాగైపోయింది, నా సంవత్సరం ఏంటి ఎలా అయిపోయింది ఆలోచించావా? సంవత్సరం పోయినా పర్లేదు కానీ ఎదుటి సంవత్సరం గురించి మాట్లాడుతున్నా ఆగుతావా? చాలా మంది ఎలిగే ఉండేది వచ్చి నీ ప్రవర్తన మారాలంటే దేవునికి సంతోషంగా సమర్పించుకోవాలి. ప్రార్థనకు వస్తే కాదు. యేసయ్య అంటే మతం కాదు, మార్పు. యేసయ్య అంటే కులం కాదు, రక్షణ. యేసయ్య అంటే జాతి కాదు, ఒక మార్గం. ఇది మతం మారితే, కులం మారితే సరిపోదు. నీ బుద్ధి మారాలి, నీ వంకర మార్గం మారాలి, నీ నోరు తీరు మారాలి, నీ చూపు తెరవాలి, నీ ప్రవర్తన మారాలి, నీ శరీరం అవయవాల తీరు అంతా మారి దేవుని సమర్పించుకోవాలి. బాప్తిసం పొందేదని మార్పు వచ్చేదంటే ప్రతి ఒక్కరు బాప్తిసం పొందాలి. మొదలా రక్షణ అంటే నీ చుట్టూ దేవుడు రక్షణ ఉంది. ఎప్పుడైతే నువ్వు దేవుని రక్షణ పొందావో, ఎప్పుడైతే దేవుళ్ళకి వచ్చావో అప్పుడు జీవితం అంతా నీ నోటిని దేవుడు సమర్పించుకోవాలి. నీ శరీరంలో ప్రతి అవయవం కూడా ఆయన ఇచ్చిన ఆలయమో. బాప్తిసం తీసుకున్న సిగరెట్లు కాలుతో మానరా, సిగరెట్ కాలుతున్నాయి, పొట్ట మానరా, కాలుతూ మానరా, పాపం మానరా. దేవుడు వాక్యం మీరు ఎప్పుడైతే రక్షణ పొందారో అప్పుడు నేను నాలోకి వచ్చిన వద్ద సమానం. మీరు చేసిన పాపము నేను చేసిన రక్షణ పొందక ముందు ఎలా తిరిగినా అది దేవుడి కౌంటర్కి రాదు. దేవుడికి ఏమి గాయం పొందు. నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందిన తర్వాత దీని యొక్క వాక్య ప్రకారం రక్షణ అంటే నువ్వు ఎవరి వయసులోకి వచ్చావు, పిల్లవాడిగా ఉన్న చూపు
ఎదుటి వారి ఇంటికి వెళ్ళి ఏం దొంగలించాయి తెలియజేసిన ఉదయాన్ని కదా. వాళ్ళు చూడు ఇంటికి వెళ్ళి ఆవిడ ఇంటికి వెళ్ళి తెచ్చినాకో తెలియపోజేస్తారు. అదే వాళ్ళు పెద్ద అయిన తర్వాత అదే వస్తువు ఎంత ఏమంటారు అది తెలియజేస్తారు. అంతేనా? యవ్వన వయసు రక్షణ పొందిన వయసు. రక్షణ పొందాక ప్రేమించుకో. రక్షణ పొందిన తర్వాత పరాశ్రీ వైపు చూడకూడదు. రక్షణ పొందిన తర్వాత నీ చూపు దేవుడి వైపే ఉండాలి. రక్షణ పొందిన తర్వాత నీ ఆలోచన నీ దృష్టి సమస్తము దేవుడి వైపు ఉండాలి. కానీ నువ్వు ఏటు వైపు వెళ్ళచా నా ఎగలొచ్చేవాడు నాకన్నా గొప్పవాడు. నేను నీటితో రక్షణ చేస్తే ఆయన రక్తముతో మిమ్మల్ని కలగజేస్తున్నాడు. శరీరము ప్రతి ఆదివారం మొదటి ఆదివారంలో బలాదనిస్తామా? ఏమిస్తారమ్మా? బలాదనిస్తారు. ఆ బలాలను తీసుకోవాలంటే ఏం కావాలి? రక్షణ కావాలా? బాప్తిసం కావాలా? కాదు, నీలో మార్పు రావాలి. వచ్చినా ఆ బలాలను పాల్గొనడానికి రక్షణ అవసరం లే, నీలో మార్పు ఉండదు. వాళ్ళు చాలా మంది చూడండి, తెలియని వారు ఏమంటారు తెలుసా? నేను బాప్తిజం తీసుకోని ఏం చేస్తా? ఆ బాప్తిజం తీసుకున్న తర్వాత నా జీవితంలో నేను చేసిన మానేయాలి. నేను మానేది ఎప్పుడైతే నేను మారుతానో అప్పుడే నేను రక్షణ పొందుతాను. రక్షణ అంటే చచ్చిపోక బాక్స్ పెట్టి అంత కాదు. రక్షణ అంటే పెళ్లి చేసుకుంటాకో మతం మాట్లాడ కులం మాట కాదు. రక్షణ అంటే నీ బతుకు మాట కోసం రక్షణ తీసుకున్నావా? మార్కు సువార్త 16:16 యెహోవా నమ్మక విశ్వాసం ఉన్న వారే బాప్తిజం పొందాలి. నమ్మకం లేకుండా ఎవరు బాప్తిజం? తల్లిలో ఉన్నారు కొంతమంది వేధించేసి తీసుకెళ్ళి అయ్యగారి చేత పోస్ట్ జనవా పోస్ట్ వస్తే ఎంతమంది బాప్తిజం ఇచ్చేస్తాం. ఎన్ని పోస్టులు వచ్చినా అది బతుకు మారిపోతే ఆ పోస్టులు అంతనే ఉంటాయి, పోతూ ఉంటాయి. కొత్త నేడు అడుగు పెట్టేయడం ఎప్పుడైతే నీళ్ళ పడతాం. డిసెంబర్ ఎండింగ్, జనవరి స్టార్టింగ్లో, డిసెంబర్ 31వ తారీఖు నైట్ 12:11:59 దాకా చూసి 12 అయిన తర్వాత కొత్త నేడు మొదలు పెట్టింది. ఎక్కడ మొదలెడు? నీ జీవితంలో ఒక్కడైనా కొత్త జీవితం వచ్చిందా? నీ జీవితంలో ఒక్కడైనా బుద్ధి మారిందా? ఏం కలిగింది? క్యారెక్టర్ మారిందేమో, ఆ సంవత్సరాలు మారిందేమో, కానీ నెలల మారిందా? అదే నెల, అదే ప్రవర్తన, అయ్యే వారాలు, అయ్యే బుద్ధులు మాన్యా. నెంబర్ మారిందేమో కానీ మిగతా నెలకొనే 25 పోయి 26 వచ్చిందేమో, కానీ నీ జీవితం ఎన్ని మారినా మార్పా మార్పు లేని ఎన్ని సంవత్సరాలు వచ్చినా వ్యర్థమే. బాప్తిస్తం అనేది వివాహాల కోసం కాదు. మనం బాప్తిస్తం తీసుకుని ఎందుకంటే పెళ్లి చేసుకోలే కదా. పెళ్లికి బాప్తిస్తం కావాలా? ఎవరు చెప్పారు? ఇస్సాకు రెబెక్కాను వివాహం చేసుకున్నప్పుడు అబ్రహాము బాప్తిస్తం తీసుకున్న తర్వాత వివాహం చేసుకోమని చెప్పాడు. ఏం చెప్పాడు? నీకు దేవుడి పట్ల విశ్వాసంతో ఉంటేనే యెహోవా వివాహం చేసుకుంది. సమయాన్ని తీసుకెళ్ళి ఏం చెప్పాడు? బాప్తిస్తం చెప్పాడా? కాదు, మనకు కావాల్సిందంటే దేవుని యొక్క చీకట్లో ఎలుగైన ఒకేలా ప్రవర్తించాలి. ప్రవర్తిస్తున్నావా? తాగిపోతే అది ఎంత తాగినా తాగిపోతే పాపి అంటే ఆడి 1000 తప్పు చేసినా ఇటు ఒక్క తప్పు చేసిన పాపమే అది కదా. ఎక్కడ చాలా మంది రక్షణ పొందుతారు కానీ యెహోవా వైపు తిరుగుతారా? మార్పు కోసం ఆ నీళ్ళు మానేతలేమో. ఆ వ్యర్థమైన ఆలోచన, దురాలోచన, దుర్గమైన శరీరంతా ఆ ఆటలు మానేసి మళ్ళీ 7 నెలలు అసలు మొదలు పెడతారు. అప్పుడు దాకా బతుకుపోట్లా 5 నెలలు తిరిగేస్తారు. మళ్ళీ తరిగిన తర్వాత ఏం చేస్తాడు? లోపల వెళ్ళిపోతాడు. దేవుడు వాక్యం చెప్తున్న మాటల ప్రకారముగా కీర్తన గ్రంథంలో 15వ అధ్యాయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటల ప్రకారముగా బాప్తిస్తం పొందిన తర్వాత ఎలా తెలుసా? దేవుడు మాట్లాడుతున్న మాట, యెహోవాని గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? పరిశుద్ధమైన పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? యెహోవా ఎవరైతే భయభక్తులు ఉన్నారో వాడే ఆయన పరిశుద్ధమైన మార్గంలో నడుస్తాడు. చేతిలో ఫోన్ ఉన్నా, చేతిలో బైబిల్ ఉన్నా బ్రతుకు మారకపోతే వ్యర్థమే. నేను దేవుడి నుంచి ఏదైతే వేరు చేస్తుందో, నేను దేవుడి నుంచి ఏదైతే వెలుబడి చేస్తుందో, నేను ఏదైతే దేవుడి నుంచి దేవుడి దగ్గర రాకుండా చేస్తుందో అది దూరం పెట్టగలవా? అవసరమే దేవుడు దూరం పెట్టేదమే, కానీ లోకాన్ని దూరం పెట్టావా? ఆయన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన కొరకు ఏమన్నా పెట్టగలవా? ఒక్కరోజు సెలవు పెట్టగలవా?
ఒకరి పని ఆపుకోగలవా? ఒకరోజు అటు ఇటు తిరగడం మానగలవా? మానలేదు. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, యథార్థంగా ప్రవర్తించాడు. ఏస్కేల్ గ్రంథంలో 2వ అధ్యాయం చూడాలి. వాళ్ళు శోధనలు వచ్చినా, వారు నీ మీదకి లేచినా వాళ్ళు లేవకో, వారిని కొట్టినా వాళ్ళు పట్టుకో, వారు ఎన్నా ఎనకపోయినా నేను కొడతాకు వచ్చినా వారి దృష్టిలో ఒక ప్రవర్తన తెలిచేదాకా ఏం చేయకు, నువ్వు వారిని విడిచాడుగా. కన్న తల్లిదండ్రులు నేను మాట వదిలేస్తాడు, ఏదో ఉంటాడా మారుస్తాడు. సంవత్సరం తల్లిదండ్రులు ఏమన్నాడు, నీ జీవితాన్ని పోయినాక వదిలేసారు, ఇంకా సత్యసావు పద్యభావం ఎలా పోతాపో, నీ జీవితానికి నేర్చుకున్నాడు వదిలేసారు. ఇంకా కన్న తల్లిదండ్రులేమో కానీ సృష్టించిన దేవుడు వాళ్ళు వదిలేడా? వాడైపోయినాడు. ఎక్కడ పడిపోయావో అక్కడే ఘనంగా దేవుని లేపుతాడు. లేపడా? నిన్ను వదిలేందుకు వారు బాధపడాలి, నువ్వు కాదా. సంవత్సరం అన్నాడే, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, నిన్ను కాదు అని ఆ దినని అడగని నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు పరిశుద్ధుడివే కదా, నువ్వే నేరమో చేయనివాడే కదా, నేను కింగ్ ఆఫ్ గా చెప్తాంటే నేను ఒక రాజుగా నేను నిలబెట్టరా పోయి వాళ్ళు పోనే. దేవుడు మంచిని ఎదరికి తీసుకొస్తాడు. వెళ్ళిపోయిందా పోనే, దానికన్నా గొప్పలు నీకేస్తాడేమో. సంతానం లేక బాధపడిచున్నావా, ఒక సంతానం కలిగి నీ బిడ్డ గడిలో పోయారా, అది ఎత్తికి రానికి ఇష్టం లేదేమో, మంచి అద్భుతమైన ఫలం దేవునికి ఇస్తాడేమో. వేచి చూడు. చాలా మంది అంటారు దురదృష్టవాదాలు, ఈ వ్యక్తికి చాలా మంది అంటారు ఈమె పాపం చేస్తుంటుంది, ఈమె అలాంటి దేవుని యొక్క వాక్య ప్రకారం చాలా బాధపడతారు. చాలా మంది వస్తారు, గర్భం వచ్చిన తర్వాత 3 నెలలు 5 నెలలు వచ్చిన తర్వాత ఆయన గర్భం కోల్పోతాడు, శిశువు కొట్టుకొని చనిపోతాడు. అలా అంటారు నువ్వు చేస్తున్న వాళ్ళే కాదు, అది దేవుడు చేసిన కార్యము. ఒక గుడ్డివాడికి పట్టిన కారణము పాపము కాదు, ఒక గుడ్డివాడికి పట్టిన కారణం పాపము కాదు, ఒక మోగవాడికి పట్టిన కారణము పాపం కాదు, అది దేవుడు సృష్టి. వాడు గుడ్డివాడికి పుట్టినాడంటే తల్లిదండ్రులు చేసిన పాపం కాదమ్మా, అది దేవుడు సృష్టి. అంటే చాలా మంది అంటారు తల్లిదండ్రులు చేసిన పాపాలు బట్టి అలాంటివి పుట్టారు కాదు, అది దేవుడు సృష్టి. అది వాడిని ద్వేషించమంటే దేవుడు ద్వేషించాడు, అది దేవుడు సృష్టి. ఎవరికేం కలగాలో ఎవరికేం తవ్వాలో దేవుడు తెలుసు. నీ తెలుసా? గుట్ట ఆమెకి అబ్బిల్లలు పుట్టలేక నువ్వు ఎవరు చెప్పినట్టు నువ్వు ఆపిస్తున్నావా? లేకపోతే నీకు తెలుసా? దేవుడు అన్నాడు చిగురు లేని చెట్టుకి నేను చిగురిచ్చే వారిగా చేసేవాడిని నేను. మెస్సియా మూర్తి నుంచి ఎలాగైతే చిగురు పుట్టిందో నీ సంతానాన్ని దేవుడు ఇస్తాడు. ఎవడా ఎందుకు ఏడుస్తున్నావు? ఎవడన్నాడంటే నీకు పిల్లలు పుట్టడం కానట, ఆడెవడంటే ఏమైనా దేవుడు చెప్పండి. ఇక మాట నా మాట జీవము కలిగినదైనా సృష్టించాడు దేవుడు. నీకు జ్ఞాపకం చేసుకున్న పాత నిబంధనలో అబ్రాహాము భార్య నీకైతే 20 సంవత్సరాలు, మహా 30 సంవత్సరాలు, 75 సంవత్సరాలు అంటే వృద్ధాస్త్రం ముసలు అయిపోయింది. అక్కడ పిల్లలు పుట్టడానికి కూడా యోగ్యత లేదు, ఒకవేళ సంతానం కలిగినా కానీ బలం లేదునా. నీకెవరు మాట్లాడికి నేను నీకు సంతానం కలగజేస్తాను. ఏ గ్రామంలో అయితే నువ్వు వెళ్ళిన ఫంక్షన్లో నేను వేలం చేస్తారో అదే గ్రామంలో నీకు చక్కగా కుమారుని జన్మిస్తానని దేవుడు ఇచ్చాడు. ఎవరదా బాధపడుతున్నావు? నీ కుటుంబం నిన్ను వేధించి మాటలు మాట్లాడుతున్నా, నీ బిడ్డ గురించి చెడుగా మాట్లాడుతున్నారా, వాళ్ళ ముందే దేవుడు తలెత్తుకున్న వారిగా చేస్తాడు. చెడా కొంతమంది అంటారు ఏడుగట్ల వాళ్ళ కొడుకు జాబ్ చేసుకుంటూ మంచి స్థిరంలో ఉన్నారనుకో, వాళ్ళంతా వచ్చి ఏడుగట్ల ఈరోజు జనరేషన్ ఏమని చేస్తారు? ఆ పొడిచాడంటే అన్న సహోదరుడు అనుకో, ఒక ఇంట్లో సమయం ఫంక్షన్ జరిగిందంటే ఏమంటే తెలుసా, ఆడికి ఎదుటి వాడికి జాబ్లు ఉన్నాయనుకో మా కుమారుడు అని చెప్పుకుంటారు. అది ఎందుకు పనికిరానుకో మా కుమారుని చెప్తారా? చెప్పరు. నేను ఉన్నాను చక్కగా, ఆ సహోదరుడు ఉన్నాడు, మిత్రులు కూడా ఏం చేస్తాం, నడుస్తాం. మా తండ్రి ఏం చెప్తాడు, దీని వాటి ప్రకారంగా సేవ చేస్తాను కనుక ఇది మా సహోదరుని చెప్తాడు, నా కొడుకు అని చెప్తాడు. మా రెండు ఏం చేస్తాడు, లోకం పని చేస్తాను కనుక మా కొడుకు అని చెప్తారా? ఉద్యోగం చెప్తాను, చెప్పడం చెప్తారు. నాకు చెప్తే మా కొడుకు అని చెప్తారు, వాళ్ళు చెప్తారు. చాలా మంది సంపాదించు వాడిని బట్టే పోలిస్తారు. వాడికి చేతికి బంగారం కలిగిందనుకో మా తమ్ముడు కొడుకు అని చెప్తాడు. అదే చేతికి ఏం లేదనుకో ఎందుకు పనికిరాని వరకు చూస్తా. చూడా లోకము వెండి బంగారానికి వేస్తుంది. ఆ దేవుడి ప్రేమ
వెండి బంగారం కానీ మిన్నైన పేరు దేవునికి ఇస్తాడా? సామెతల దేవుడు అంటాడు, వెండి బంగారం మిన్నైన పేరు దేవుడికు అలాగే చేస్తున్నాడు. ఎప్పుడు ఏమో ఎందు ఆస్తులు ఉంటాయి. ఎవడైతే నేను చేతగాదని చెప్పాడో వాడే నేనేం చేస్తాడు, సవాల్ చేసే దేవుడు చేస్తాడు. చాలా మంది ప్రార్థనకు వస్తారు, చాలా గ్రామాల నుంచి వాళ్ళ సమస్యలతో వస్తారు. చాలా భయంకరమైన సమస్యలు, చెప్పుకోని వ్యాధులు, చెప్పుకోని బాధల సమస్యలు, అనేకమైన బలహీనమైన దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు. వారి జీవితంలో దేవుడు ఎంతో కార్యం చేస్తాడు. ఎందుకంటే దేవుడి మీద నమ్మకం. అది ఈ మందిరంకి వచ్చిన వాడు కార్యం పొందుకోకుండా నిలబడి అవలేదు. ఈ మందిరానికి వచ్చిన ఈ గ్రామస్తులే వచ్చు, ఇది వేరే గ్రామస్తులే వచ్చు, ఎవరైనా ఈ మందిరానికి వచ్చిన వాడు కార్యం పొందకుండా వెళ్ళిన వాడు ఎవరు లేడు. స్వస్థత పొందకుండా ఎవరు కూడా లేనే లేడు. లేవలేని వాడు కూడా దేవుడు లేడు. ఈ మందిరంలో సంతానం లేదు, ఇంకా నీ గర్భం పూడిపోయింది ఇంకా అన్న వాడికి మళ్ళీ దేవుడు సంతానం కలిగేస్తాడు. నీకు వివాహం అవ్వదు, నీకేమి బాగాలన్న వాడికి దేవుడు వివాహం చేస్తాడు. ఈ మందిరంలో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఎవరి పక్షాన? నా పక్షాన, తల్లి పక్షాన కాదు. యెహోవా యందు నమ్మకం ఉంచిన వారికి ఎన్నడూ కూడా తొట్టెలనే అడుగులో సింహం పిల్లకి ఏం కొదు, నేను నమ్ముకున్న పిల్లకి ఏం కొదువా? ఏ మాత్రం దేవుడు కొద్దిచ్చాడు. జాగ్రత్తగా దేవుడు యథార్థంగా ప్రవర్తించి కలిగే నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలకాలి. ఏం పలకాలి? నిజం పలకాలి. ఆనాడు ఏబేలు చెప్పినప్పుడు నిజం పలికితే ఆ శ్రమల పాలు ఎవడవాడా? ఆ కయ్యను, ఇదిగో నేను నా సహోదరుని చెప్పాను, కోపము చేత నేను చెప్పాను, నువ్వు నన్ను కాదని నా సహోదరుని లక్ష్య పెట్టడానికి నేను చెప్పను ఒప్పుకుంటే ఏమో దేవుడు ఆశీర్వదించదు. నువ్వేం చేస్తున్నావు? వచ్చి చేసి చేయడానికి చేయాలన్నా ఇస్సాకు రుద్దునైపోయాడు, అంటే ముసలివాడైపోయాడు. కళ్ళు దృష్టి కోల్పోయాడు. తన కొడుకులు ఇద్దరు కొడుకులు యాకోబు యోసేపు ఇద్దరు కూడా తన సొంత కొడుకులే. కానీ దేవుని యొక్క వాక్య ప్రకారంగా యాకోబుకు వచ్చింది దేవుని ఇస్సాకు నా దీవులన్నీ యోసేపుకి ఇద్దామని చూశాడు. కానీ యోసేపు ఏం చేశాడు? మాయ స్వరూపం వేసుకుని వచ్చి నేనే యోసేపు అని చెప్పి యాకోబు ఎలా వచ్చి యోసేపు రూపంగా వచ్చి అక్కడికి దేవుడు బాగా తలుపు చూస్తేనేమో ఎవరమ్మా యోసేపు స్వరం ఏంటేనేమో. ఇది చాలా మంది బంధువులు మారానంటావు నీవు. ఏం మారవమ్మా? మార్పు లేని జీవితం దేవునికి కావాలా? మార్పు చెందవా? నీవు మార్పు చెందవా? అది కూడా సమయమే మార్పు చెందవా? నీ బ్రతుకు మార్చుకోవా? మార్పు లేని బ్రతుకు దేవునికి పనికిరా. బలస్తా షాప్కి వెళ్తాము, గాంధీ గల్లి లోటు తీసుకుంటా, అది వేకాంతమైన 500 కాంతమైన ఎంత పెద్ద కాంతమైన లోటు మీద ఏమనాలి? కాంతి గారి సింహలోకి చెల్లుతుంది. నీలో మార్పు ఉంటేనే నా దేవుడికి చెల్లుతావు, లేకపోతే చెప్తావా? రోల్ గోల్డ్ రోల్ ఉన్నాయి మనకి ఈరోజు ఏవా? రోల్ ఉందే, గోల్డ్ ఉంది. రోల్ గోల్డ్ మనం చేతికి ఎత్తుకున్నామంటే అది రోలో గోల్డ్ తెలుసా? అది ఎవరు తెలుసు? అది కరిగిపోయిన తర్వాత బాగా స్వరూపం బయటకు వస్తున్న తర్వాత అప్పుడు తెలుస్తుంది అది గోలా లేకపోతే రోల్. నీ జీవితం కూడా అంతే. దేవుడు వస్తాడు, నిన్ను తరుముతాడు. ఓర్పుతో ఉన్నావంటే దేవుడు ఎంత వస్తాడు, లేదంటే ఇస్సాకు చేశాడు. తన తన కుమారుడిని ఆశీర్వదిస్తున్న దగ్గర దేవుళ్ళు నా కొడుకు ఎత్తమని చూస్తే తల్లి ఏం చేసింది? చాలా మంది అలాగే చేస్తారు. ఈరోజు చాలా మంది కొడుకులు తల్లి మాట, ఎందుకంటే ఆ తల్లి మణి ఇస్తుంది త్రాగడానికి, శరీరాన్ని కాల్చడానికి, పనికి చేతబడడానికి, ప్రతి దానికి కూడా పాకెట్ మనీ ఇస్తుంది తల్లిదా. తండ్రి కూడా ఎందుకు? నా కొడుకు పాడకుండా చేస్తుంది. తల్లి ఏమో పై ప్రేమ, తండ్రి ఏమో లాంగ్ ప్రేమ చూపించడు. నేను ప్రేమ చూపిస్తే అది గాలికి వస్తే పోతాడు కనుక తండ్రి అది పుట్టినా కానీ వాడికి ఎక్కువ తండ్రి బాధపడతాడు. తల్లి ఏం చేస్తుంది? మాయ స్వరూపంతో ఎలాగైతే యాకోబుని యాషవుగా మార్చి, మాయంగా మార్చి తన తండ్రిని మోసం చేస్తుందో ఈరోజు చాలా మంది అలాగే మారుస్తున్నారు. కొడుకులు ఎక్కువ శాతం తల్లి మాట ఏంటారు, తండ్రి మాట ఏంటరా? అమ్మ తల్లి మాట. తండ్రి తర్వాత ఎవరైనా తండ్రి ఏం చేస్తాడు? కష్టపడతాడు. ఆ కష్టం ఎవరికి? నీ కొరకే. వాడి సంతోషంగా ఒక అధ్యాయం వాక్య ప్రజలు ఒక తండ్రి చూడండి, వివాహమానం చూపు ఎంతగానో సంతోషంగా తిరుగుతాడు.
వివాహమైన తర్వాత తిరుగుతాడు. ఎప్పుడైతే తను చేసుకున్న భార్య కొడుకులో ఒక భిన్నముగా శిశువుగా రూపించబడిందో అప్పుడు అంతా ఏం చేస్తా తన సంపాదన అంతా వేష్యత మానేసి రూప వచ్చి దాస్తూ నా కొడుకు కోసం నేను కష్టమైన సంపాదన అంతా నా కొడుకు ఉపయోగపడాలని ఒక్క రూపాయి కూడా తిన్నాడో ఉన్నాడో తెలియదు కానీ ఆ రూప మూడేసి నీకు ఇస్తాడు. అది తండ్రి ప్రేమ. నా కొడుకు ఎవరి దగ్గర తలదించుకోకూడదు, నా కొడుకు ఎవరి దగ్గర చేయి చాపకూడదు, నా కొడుకు ఎవరి దగ్గరికి వెళ్ళకూడదని తన తండ్రి ఏం చేస్తాడు? ప్రతి ఒక్కరి దగ్గర తలదించుకోండి కూడా. దేవుడు కూడా అంతే. నా బిడ్డలైన వారు ఎక్కడ కూడా అవమానం పొందకూడదని ఆయనే అవమానం పొందాడు. నా బిడ్డలో ఎక్కడ శ్రమల పోలు అవ్వకూడదని ఆయనే శ్రమల పోలేదు కనుక యెహోవా వాక్య ప్రకారముగా అట్టివాడు నాలుగేవాడు కొడుములాడు. అంటే ముసలమ్మ ముచ్చట్లు ముచ్చేయడమా కట్టి పెట్టి దీక్షతో నడుము కట్టు. ఎంతెంత సోదుమానికి తీర్మానం చేస్తుంది. ఈరోజు బ్యాగ్ తగిలించిన స్వార్థ ఎక్కువ నువ్వులు మతం మారని దేవుడు మతం మార్చమని నీ బొట్టెట్టుకో, బొట్టు మాని అన్ని ఇష్టం, కొబ్బరిగా కొట్టుకోవటం మాది ఇష్టం, కానీ పాపము చేయకు. దేవుడు చెప్పిన స్వార్థ అదే. పాపము చెయ్యకు, పాపము చేయనవ్వకుండే, పాపాలు చేయకుండే, మతాలు మార్చుకుండే, బొట్టించుకో, బొట్టు తీసే నీ ఇష్టం అది. కానీ ఆ బొట్టుకి తగ్గ కుమార్తె వల్ల ఆశీర్వదించుకోవాలి. అవునా? వచ్చి బ్యాగ్ తగ్గించుకుని తెల్లబడి పడరా ఎదురు ఇంటికి వెళ్ళి మా కుటుంబం ఇంటి కుటుంబం మీరు మాట్లాడాడు ఊరుకుంటాడు. మతం మార్చమని ఎవరు చెప్పలే, వాడు సభత్వం మార్చమని చెప్పాడు, వాళ్ళు ఉన్న అంగరాజ్యం మార్చమని చెప్పాడు, వాడి ప్రవర్తన మార్చమని చెప్పాడు, వాడి జాతులు మతాల కులం నాకు ఇష్టం ఉన్నాయా అది వాళ్ళ ఇష్టం. ఏ కులం వస్తుంది? దేవుడు మార్చమంది వాడి మార్గం ఉండే. దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఏమన్నా అంటే వాడు తన నాలుగుతో గొడవలాంటి చేయగలను. కీడు చేయడు. ఏం చేయడు? కీడు చేయడు. అవసరమైతే చావునేం చేస్తానేమో కానీ ప్రభావ ఒకరి బట్టి నేను కీడు చేయను. చేస్తావా? నేను తింటాం మానేతనేమో కానీ ఒకరి కీడులో ఉంటేమో ఉండలేము ప్రభావ. తీర్మానం చేసుకో. ఒకరిని పాడు చేసి ఎదిగితే మంచిది కాదు. ఎంత ఎదిగావో అంత పడిపో. ఒకరిని నాస్తి చేసి నువ్వు బాగుపడతాం మంచిది కాదు. మంచిదా? దేవుడు వాక్య ప్రకారంగా పరిశుద్ధంగా బ్రతుకు. నీ జీవితంలో దేవుడు ఎన్నో గొప్పగా చేస్తాడు. నీ బ్రతుకు దేవుని సమర్పించుకో, యెహోవాతో నడువు. నీవు యెహోవాతో ఉండాలంటే కీర్తన గ్రంథంలో మొదటి అధ్యాయంలో 6 దూరంగా ఉండాలన్నమాట. ఎలాగమ్మా? కీర్తన గ్రంథంలో ఎవరైతే మొదటి అధ్యాయంలో వారికి దూరంగా ఉంటారో వారు యెహోవాని అప్పగించిన వంతస్థామానము వారు ఎవరిస్తా దుష్టుల ఆలోచన చెప్పుడు నడవక, పాపుల మాట నిలవక, అపవాసుకుల కూర్చున్న చోట కూర్చునగా సేవకుగా బాగా విశ్వాసంగా తెలుసు కానీ ఆయన మాత్రం ఏదికంటే మనం ఎక్కడితే తినేస్తాయి దానికి మొద్దు కొట్టాడు, దానికి ఏం వేస్తారో ఏం కొట్టి తింటుంది. మన రైతు పోసుకొచ్చి పెట్టాలి తినేయాలంటే మనం మనుషులమే కదా. దుష్టులు ఆలోచించు నడిస్తే నీవు కూడా అదే మార్గం ఎంత దాంట్లో పడిపోతావు. అడువా దుష్టాలోచన చాలా మంది. ఒక పాలు ఉంటుంది చక్కగా, వివాహమైన 6 నెలలు సంవత్సరం దాకా బాగానే ఉంటుంది తల్లి. ఎప్పుడైతే ఎదుటివారి పాలతో సహవాసం చేస్తుందో దుష్టాలోచనలన్నీ ఆమె అర్థం కొట్టారు, ఈమె అర్థం కొట్టారు. ఈమె భక్త మానేది, ఈమె భక్త మానేది కాదు తల్లి. దుష్టులు ఆలోచించి నీ ఎందుకు వస్తే నీ బ్రతుకు వ్యర్థమైపోతావు. అవుదా? పాపుల మార్గం నిలబడుకో, పాపులు ఉన్న చోట నిలబడుకో. ఎందుకంటే నిన్ను కూడా పాపిగా దేవుడు చూస్తాడు. ఏం నేరం చేయాలనుకున్నావా? ప్రభా నా బిడ్డ అలాంటి కాదు ప్రభా. అవును నీ బిడ్డ నీతి మంత్రేమో కానీ నీ బిడ్డలో తిరిగేవాడు మంచివాడు కాదు. ప్రభా నా భార్య అనేది కాదు, నీ భార్య మంచిదే కానీ నీ భార్య స్నేహం చేసే వాళ్ళు మంచివాడు కాదేమో. నిన్నే కాదు నీ చుట్టూ ఉన్న వాళ్ళకి దేవుడు చూస్తాడు. చూడా పేకట ఆడతారు. పేకట ఆడేవాడే కాదు, చూసేవాడు కూడా వచ్చి పోలీసు తీసి కూడా చేసేవాడే కాదు, చేసేవాడు పక్కనున్న వాడు అపహాస్కుడే. చేసేవాడే కాదు, దాని గురించి మాట్లాడుకున్నా అపహాస్కుడే. దాని గురించి చూసినా దాని గురించి ఏం చేసినా అపహాస్కుడే అని దేవుడు వాక్యం చెప్తుంది. చెడ్డవాడిని చూసి నువ్వు వ్యసన పడదు. మన కీర్తనాల్లో 37 దేవుడు కీర్తన చెడ్డవారంటే ఎవరు? మనమే చెడ్డవాళ్ళు.
మనమే చెడ్డవారు తల్లి, ఎవరో చెడ్డవారు కాదు. ఎవరితో పోల్చుకునేది ఒకసారి నీ వాక్యం తెలుసుకుని ఈ వాక్యంలో ఒక్క దానికై నువ్వు సరిగ్గా ఉన్నావో చూసుకున్నావా? ప్రతి దానికి కూడా అరికట్ట ఉన్నావు. దేవుడు వాక్యం చెప్తుంది. నువ్వు చేస్తున్న యాసాలు, నువ్వు చేస్తున్న పాపాలు, నువ్వు చేస్తున్న ప్రతి దానికి కూడా దేవుడు ఏమిస్తాడు? తీర్పునిస్తాడు. కనుక యెహోవా తీర్పులు ఎవరో తప్పించుకోగలరా? దేవుడు రానై ఉన్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. కనుక యెహోవా యందు మార్పు చెందు, నీ బ్రతుకును మార్చుకుని అనుకూల సంగతి తెలుసుకుని నీ మోకరించు. ప్రభా, నేను ఎందుకు ప్రాయశ్చిత్తం పొందిన ప్రభా, నా పాపం క్షమించు, నా దోషం క్షమించు, తెలిసే తెలియకో చేస్తాను నన్ను క్షమించన్నావంటే దేవుడు క్షమించే దేవుడైనా నేను ఆయన గుబ్బుల్లో చేర్చుకుంటాడు, ఆయన మగలో చేర్చుకుంటే కనుక యెహోవా కూడా అతిథిగా ఉండాలంటే నీతిగా నివసించాలి. నీ బ్రతికంతా దేవుని సమర్పించుకోవాలి. దేవుడికి నచ్చిన ఏ కీడుని ఎంతగా రానవడం, ఒకవేళ కీడు వచ్చినా దేవుడికి వేడిగా మారుస్తారు. కనుక యేసయ్య రక్తము పరిశుద్ధమైన రక్తము, ఆయన రక్తముతో ఏ పాపనైనా జయించచ్చు. కనుక ఆయన రక్తం మీరు నివసించుకుని నిన్ను నీ కుటుంబాన్ని ఎలాగ దేవుని కాల్చి కాపాడి దీవించి ఆశీర్వదించి నడిపించబడటం కాక ఆమె ప్రార్థన చేసుకున్నాం. సర్వ